వందనాలండి. ఈరోజు మార్చి 7 అనుమానపు తోమా గురించి జ్ఞాపకం చేసుకుందాం. యోహాను 20, 28, 29. అందుకు తోమా ఆయనతో, నా ప్రభువా నా దేవా అనెను. యేసు, నువ్వు నన్ను చూసి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పాను. తన తోటి సహోదరులు చెప్పిన సాక్ష్యము తోమా నమ్మలేదు. పునరుద్ధరణుడైన యేసయ్యను గురించి చెప్పినప్పుడు ఆయన గాయాల్లో వేలు ఉంచి చూస్తే గాని నమ్మనని చెప్పాడు. ఇజ్రాయేలీలు ఏ విధంగా ఒక శ్రమపడే శిలువ మరణం పొంది పునరుద్ధరణుడైన మెస్సయ్యను నమ్మలేదో అదేవిధంగా తోమా కూడా చేశాడు. అది సూచనగా అనుకోవచ్చు. ఇతన్ని చాలాసార్లు అనుమానపు తోమా అని పిలిచారు. ఇతని విశ్వాసాన్ని తక్కువ అంచనా వేయకూడదు. అతను అనుమానపడ్డాడు, కానీ దానికి ఒక ఉద్దేశం ఉంది. అతనికి సత్యం తెలుసుకోవాలన్న ఆశ ఉంది. తనకున్న అనుమానాలు స్థిరపరచుకొని మొండిగా దాన్నే నమ్మలేదు, కానీ సత్యం తెలపగానే సంతోషంగా అంగీకరించాడు. తనకున్న అనుమానాలు సంపూర్ణంగా తెలియపరిచి వాటికి పూర్తి సమాధానం పొందగలిగాడు. తన మొదటి స్పందన అనుమానం. అయితే అనుమానం జీవితంలోకి రానియలేదు. యేసుప్రభు తోమా అనుమానాల్ని బట్టి కోప్పడలేదు. తోమ నమ్మకపోయినా మిగిలిన విశ్వాసులతోనూ యేసుప్రభుతో కూడా నమ్మకత్వంతో మెలిగాడు. కొందరు అనుమానించి నమ్మకం కుదిరాకనే సంపూర్ణంగా విశ్వసిస్తారు. అనుమానము ప్రశ్నలోకి దారితీస్తే ప్రశ్నలు సమాధానాలు తెస్తాయి. ఆ తర్వాత సమాధానాలు ఒప్పుకోబడతాయి. ఈ విధంగా జరిగితే మంచి జరిగినట్లే కదా. ఎప్పుడైతే అనుమానం మొండితనమైతే, ఆ మొండితనమే గర్వంగా ఉండే జీవిత విధానమైతే, అప్పుడు అనుమానం విశ్వాసాన్ని చెరిపేస్తాయి. అనుమానం వస్తే అక్కడే ఆపకుండా మీ అనుమానం నివృత్తి చేసుకొని విశ్వాసాన్ని ఎక్కువ చేసుకోవాలి. ఎప్పుడైనా సమాధానం కొరకు వెతకాలి. యేసుక్రీస్తు పునరుద్ధరణుడయ్యాక మొదటిసారి తన శిష్యులకు ప్రత్యక్షపరుచుకున్నప్పుడు తోమా అక్కడ లేడు. అయితే రెండోసారి కనపడినప్పుడు తోమా అక్కడ ఉన్నాడు. తోమాతో నేరుగా ప్రభువు మాట్లాడి అతన్ని అనుమాన నివృత్తి చేసుకోవడానికి ఏం చేయాలనుకున్నాడో అది చేయమన్నాడు. ప్రభు చాలా సున్నితంగా హెచ్చరించాడు, కనికరంతో మాట్లాడాడు. తోమా ఆయన గాయాలు చూడాలి, ముట్టాలి అనుకున్నాడు. కానీ ప్రభువు మాటలు వినగానే అతని హృదయం మారిపోయింది. ప్రభు పాదాలు పడి, నా దేవా నా ప్రభు అని స్పందించాడు. ఇటువంటి స్పందన మనందరి దగ్గర నుండి దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. తన తప్పు తెలుసుకొని తోమా లాంటి అనుమానించే అనేకులకు అతను మాదిరిగా ఉన్నాడు. ఈనాడు కూడా కొంతమంది ప్రభు యొక్క పునరుద్ధానంను నమ్మలేకున్నారు. ఇక్కడ ప్రభువు చూడక నమ్మిన వారు ధన్యులు అన్నాడు. మనమంతా ధన్యులు అని గుర్తిస్తే మనం ఎంత సంతోషంగా ఉంటాం కదా. ఆనాటి తోమాకు బైబిల్ లేదు, కానీ మనకంతా బైబిల్లో వ్రాయబడి ఉంది. కాబట్టి అసలు మనకు అనుమానమే రాకూడదు. ప్రార్థన చేసుకుందాం. దయమేడయేసు నాయనా, ఈ డౌటింగ్ థామస్ని చూపించి మాలో ఎంతమంది అనుమానాలతో బాధపడుతున్నారో వాళ్ళందరికీ ఒక పాఠం నేర్పించారయ్యా. మీకు స్తోత్రం. మా అనుమానాలను నివృత్తి చేసుకోవడానికి వాక్యం ఒక్కటే మాకు ఆధారం. కాబట్టి వాక్యంపై ఎక్కువగా ఆధారపడి ఉండేది నేర్పించమని యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.